పోలీసుల ద్వారానో రెవెన్యూ ద్వారానో మనల్ని బెదిరిస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తే ఆగుతారు. ఆ కోణం వరకే వీళ్ళతో ఉపయోగం ఉంటుంది. అంతేగాని వీళ్ళేమి నీ స్థలమే తీసుకుపో అని చెప్పలేరు. కానీ ఒకటి లోకేష్ గారిని చూస్తున్నారు, కానీ అంతకంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ ఒక స్పెషల్గా చూస్తున్నారు ప్రజలు. ఇప్పుడు ఆ బరువు అనేది పెరిగిపోతుందా పవన్ కళ్యాణ్ గారి మీద? వీటిలో పడితే దీనికన్నా మెయిన్ ఏంటంటే కరప్షన్ని అరికట్టడం అనేది. ఈ అన్ని వ్యవస్థల్లో ఖచ్చితంగా కరప్షన్ అనేది ఉంటుంది, లంచాల వ్యవస్థ అనేది ఉంటుంది. అది పక్కకి వెళ్ళిపోద్దేమో కొన్ని రోజులకి. ఈ వినత పత్రాల స్వీకరణ, ఈ ల్యాండ్ వీటికే చూసుకుంటే అసలు చేయాల్సిన కార్యక్రమాలు పక్కకు పోతాయి. ఆయనకి అసలు ఏ సంబంధం ఉంది కరప్షన్ ఇష్యూకి? అంటే ఆయన వరకు అయినా చూసుకోవాలి కదా. ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఆయన చేయాలనుకుంటే చేయలేరా? ఆయన చేయడు. అధికారులు చేసే కరప్షన్ ఆయన అరికట్టలేరా? చేతిలో లేదు కదా, శాఖ అయింది కాదు కదా. ఇంకోటి ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కరప్షన్ ని కంట్రోల్ చేయాలంటే చెప్తానే ఉంటారు కరప్షన్ చేయకండి అని, కరప్షన్ మీద యాక్షన్ తీసుకోండి అంటూనే ఉంటారు. ఇవాళ ఏమైంది? కరప్షన్ అనేటువంటిది చట్టబద్ధం అయిపోయింది. అవినీతిని ఇవాళ రాజకీయ పార్టీల నాయకులు తెలివిగా ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ చూడండి, మీకు ఇదివరకటి రోజుల్లో అధికారి అవినీతి ఎప్పుడు వచ్చింది? రాజకీయ నాయకుడు తప్పు చేయడానికి అధికారిని వాడుకోవడం, అలాగే అధికారికి డబ్బులు